వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. మన మధ్యకి మరి స్వార్థ గాయకులు, దేవుని సేవకులు రమేష్ కుమార్ పరిచయ గారు ఉన్నారు మన మధ్యని. వారిని కూడా వేదిక మీదకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ప్రియులు దానియేలు గారి యొక్క సుపరిచితులు, స్నేహితులు, మరి కలిసి దేవుని యొక్క పనిలో ముందుకు సాగినటువంటి దేవుని దాసులు, మరి ప్రియులు బాబ్జీ డేవిడ్ అయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇమానుయేల్ గారు రావాలి వేదిక మీదకి, రండి, పర్లేదు, రావాలి. ఇమానుయేల్ గారు వేదిక మీదకి రావాలి. ఒకవేళ ఇంకా చాలామంది దైవజనులు ఉన్నారు, కొన్ని పేర్లు గిరీష్ గారు మాకు ఇస్తూ ఉన్నట్లయితే మరి వేదిక మీదకి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. కనుక వారు పేర్లు మాకు తెలియజేయండి. కనుక ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి పి గన్నవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ పిడకల ప్రశాంత్ కుమార్ గారికి నేను ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను, వేదికను అప్పగిస్తూ ఉన్నాను. వారి కార్యక్రమాన్ని మరి దేవుని నామ మహిమార్థమే జరిగించాలని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈరోజు కుటుంబంలో జరుగుతున్న ఈ యొక్క ఆదరణ కూడుకు వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చక్కగా నడిపించినటువంటి దైవజనులు మా పీపీఎం సెక్రటరీ గారు సువర్ణ రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నా వెనుకున్నటువంటి మరి ఆహ్వానించబడినటువంటి అభిషక్తులైన దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇప్పటికే సమయం అవుతుంది, దయతో అందరూ కూడా గమనించండి. మరి మీ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి కుటుంబ సభ్యులు, అలాగే స్థానిక సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలానికి రావాల్సిందిగా నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి మన మధ్య గనులైన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఇంకా రావాల్సిన దైవజనులు, అభిషక్తులైన దైవజనులు ఇంకా చాలామంది ఉన్నారు. మరి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తాం. మరి సమయం అవుతుంది కనుక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయతో అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు పీపీఎఫ్ జాయింట్ సెక్రటరీ గారు సింగ్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అందరూ దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దైవజనులు జాయింట్ సెక్రటరీ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నీ యొక్క అపారమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మా అందరి ఎడల ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇదిగో శ్రేష్టమైన రోజులు ఆయన ఈ రీతిగా నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఎన్జేఎం వ్యవస్థాపక అధ్యక్షులు నాయన మీ ప్రియదాసులు ప్రభా దానియేలు అయ్య గారిని లోక ప్రయాసం ముగించుకొని మీ సన్నిధికి చేర్చుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆయన ఈ సమయంలో ఈ దాసులు వదిలి వెళ్ళిన కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నన్ను విస్తారమైన పరిచర్య కొనసాగించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ దాసులను మీరు నిలబెట్టుకున్నారు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నీ దాసులు వదిలి వెళ్ళినటువంటి కుటుంబాన్ని నువ్వు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ కుటుంబాలను ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను. జరుగుతున్న ఈ యొక్క ఆదరణ ఓదార్పు కూడికను ఉన్నతంగా జరిపించుకునిమని కూడి చేరువచ్చిన మీ సేవకులందరినీ బట్టి నేను స్తుతిస్తూ, కూడి చేరువచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి నేను మహింపరుస్తూ, ఈ కార్యక్రమం అంతా నీ నామ మహిమార్థమై జరుగులాగున అనేకమైనటువంటి జీవపు మాటల చేత నీ బిడ్డలందరినీ ఓదార్చుమని నీ సన్నిధిగా అప్పగిస్తున్నాను. మంచి వాతావరణం దయచేసినందుకు వందనాలు తండ్రి. జరగబోతున్న కార్యక్రమం అంతటినీ నామ మహిమార్థమై జరిపించుకునిమని, మీరే మహిమ పొందమని, ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కగా మనల్ని ప్రార్థనలు నడిపించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ సమయంలో
ఇంకా ఆహ్వానించబడవలసినటువంటి దైవజనులు ఉన్నారు. దైవజనులు రాజుబాబు గారిని వేది మీద రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మా పీపీఎఫ్ సీనియర్ దైవజనులు కొప్పడ కర్ణ కుమార్ గారిని వేది మీద రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆర్కే దానియల్ రాజు గారిని కూడా వేది మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వి డేవిడ్ రాజు గారు వారిని కూడా వేది మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గోడి పాల్ గారిని వారిని కూడా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రాముఖ్యంగా సమయాన్ని వ్యర్థపరచకుండా కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు సామ్యుల్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట మరి పాడిన తర్వాత వాక్య పఠనాలు ఉన్నాయి. తర్వాత ఫోటో ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. ఒక పల్లవి 2 శరణాలు ఉన్న పాటలు మాత్రమే ఎవరు పాడినా పాడాలని ముందుగా తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రెసిడెంట్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అభిషేకులైనటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, మరి కింద ఉన్నటువంటి వారందరూ కూడా మరి పైకి రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదరణకర్తవై ఆదరించు దేవుడా, గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను. గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను. ఆదరణకర్తవై ఆదరించు దేవుడా, గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను. గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను. యేసయ్యా నీవేన తండ్రివి, యేసయ్యా నీవేన తల్లివి, యేసయ్యా నీవేన తోడువు, యేసయ్యా నీవేన జీవము. ఆదరణకర్తవై ఆదరించు దేవుడా, గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను.
తల్లి ఆదరించునట్లు ఆదరించువాడవు, నీ దక్షిణ హస్తముతో ఆదుకునేవాడవు. తల్లి ఆదరించునట్లు ఆదరించువాడవు, నీ దక్షిణ హస్తముతో ఆదుకునేవాడవు. నన్ను ప్రేమించువారు దూరమగుచున్నారు, శాశ్వతమైన ప్రేమను చూపేవారెవ్వరు లేరు. నన్ను ప్రేమించువారు దూరమగుచున్నారు, శాశ్వతమైన ప్రేమను చూపేవారెవ్వరు లేరు. యేసయ్యా నీవే నా తండ్రివి, యేసయ్యా నీవే నా తల్లివి, యేసయ్యా నీవే నా తోడువు, యేసయ్యా నీవే నా జీవము. ఆదరణకర్తవై ఆదరించు దేవుడా, గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను. దుఃఖ సాగరంబు మమ్ము వెన్ను వెంటాడిన, కష్టములో కన్నీటితో రోదించుచుంటిని. దుఃఖ సాగరంబు మమ్ము వెన్ను వెంటాడగా, కష్టములో కన్నీటితో రోదించుచుంటిని. ఆదరించువారే కుమిలిపోవుచున్నారు, పరిశుద్ధాత్ముడా మమ్మునాదరించుమా. ఆదరించువారే కుమిలిపోవుచున్నారు, పరిశుద్ధాత్ముడా మమ్మునాదరించుమా. యేసయ్యా నీవే నా తండ్రివి, యేసయ్యా నీవే నా తల్లివి, యేసయ్యా నీవే నా తోడువు, యేసయ్యా నీవే నా జీవము. ఆదరణకర్తవై ఆదరించు దేవుడా, గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను. గాయములను కట్టువాడా, ఓదార్చు మమ్ములను.
యేసయ్యా నీవే నా తండ్రివి, యేసయ్యా నీవే నా తల్లివి, యేసయ్యా నీవే నా తోడు, యేసయ్యా నీవే నా జీవము, ఆదరణకర్తవై ఆదరించు దేవుడా, గాయములను కట్టువాడా ఓదార్చు మమ్ములను, గాయములను కట్టువాడా ఓదార్చు మమ్ములను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి పాట పాడినిపించిన దైవజనులు సామ్యూల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయతో అందరూ గమనించండి, సమయం అవుతుంది. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మందిరంలోనికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక సంఘ బిడ్డలు కూడా కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ స్థలానికి రావాల్సిందిగా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుకుందాం. కీర్తనలు 90వ కీర్తన 1వ వచనం నుండి 12వ వచనం వరకు దైవజనులు ఎం డేవిడ్ రాజు గారు వచ్చి వాక్యాన్ని చదువుతారు. రెండవదిగా అపోస్తుడైన పౌలు దర్శనులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు యోధా విజయ్ గారు చదువుతారు దైవజనులు. అలాగే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు దైవజనులు నందంపూడిలో దేవుని పరిచయం చేస్తున్న మూడి గారు వచ్చి చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం వచ్చేస్తున్నాను. మొదటిగా 90వ కీర్తన 1 నుంచి 12 వరకు డేవిడ్ రాజు గారు చదువుతారు. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగునుగాక. 90వ కీర్తన 1 నుండి 12 వచనాలు ఎలా వ్రాయబడ్డాయి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టుకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందల ఒక జాము వలె నున్నవి. వరజ చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె సిగిరింతురు, ప్రొద్దున అది మొలిచి సిగిరించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములో నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములో కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకును. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం కలుగాక. సంబంధించిన దేవ సేవకులు ప్రత్యేక వందనాలు. అలాగే 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండట నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండట మాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మరియు మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువుతో బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుదము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకమందుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచి ఉండడం మనము వారితో కూడా ఏకముగా
ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు గాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. చక్కగా వాక్యాలు చదివించిన దైవజనులు ఎం డేవిడ్ రాజు గారికి, అలాగే యోధా విజయ్ గారికి, మూడి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యముల నిమిత్తమై వాక్యాలు మన హృదయంలో భద్రపరచుకొనబడినట్లుగా దైవజనులు మా యొక్క పీపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు అని ఎమానుయేల్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు స్తోత్రాలు. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చాం. ప్రభువా, ఇదిగో మా ప్రియులు దైవ సేవకులు నాయన గొప్ప పోరాటం పోరాడి నాయన ఎంతగానో ఆయా పల్లెల్లో ఆయా పట్టణాల్లో ఎందరినో ప్రభువులోకి మళ్ళించిన నీ దాసుడు దానియేలు గారిని బట్టి ప్రభువా, ఇటు రీతిగా ప్రార్థిస్తామని మేము ఊహించలేదు. యేసయ్యా, యేసయ్యా, నాయన కుటుంబాన్ని ఆదరించండి. అమ్మగారిని బట్టి, అలాగే కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, అల్లుడి గారిని బట్టి, బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఆదరణకర్తగా వాళ్ళకి నిలబడమని అడుగుచున్నాం. దేవా, ఆదరించేవాడు నీవే. యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ ఆదరణ జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ ఫోటో ఆవిష్కరణ చేస్తున్నాం. అయితే పూజించడం కోసం కాదు, కేవలం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చిన్న ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభిద్దాం. వేదిక మీద ఉన్నవారు కూడా వస్తే బాగుంటుంది. హలో, అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఈ యొక్క ఫోటో ఆవిష్కరణ కార్యక్రమం వారికి నివాళులు అర్పిస్తూ మనమందరము కూడా లేచి గౌరవప్రదంగా లేచి నిలబడదాం. అందరం ఇక్కడ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చేయండి.
లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. నేను చేసిన వరకలు మోసుకుని పరిశుద్ధమైన తండ్రి కృపగల దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ ప్రీతమ కలుస్తున్నారు మీ అండాన్ని ఏళ్ళుగాను మీ సన్నిధికి మీ పరలోక పిలుపుతో పిలుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతమైన నమ్మకమైన సేవ చేసి ప్రభువా నీ కుమారుడిని సన్నిధికి చేరడానికి, తన పరుగుని తుదిముట్టించడానికి, తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నీ దగ్గర నిలిచి ఉండడానికి మీరు చేసిన కృప కొరకు వందనాలు ప్రభా. అద్భుతమైన గొప్ప సాక్ష్యాన్ని అయ్యా నీ కొరకు నీ బిడ్డ విడిచిపెట్టి ఈ ప్రాంతంలో వందనమైన సేవ చేయించు నీ దాసుని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి అడుగు చాడల్లో నడవడానికి అయ్యా తండ్రి ఇక్కడ బిడ్డలందరినీ కూడా మీరు ప్రతిష్ఠించండి ప్రభు. విడిచి వెళ్ళిన కుటుంబం అయ్యా తండ్రి నీకు వందనాలు. నీ ప్రియ కుమార్తె ప్రభు అద్భుతమైన సేవలో కొనసాగడానికి, సేవను చేసి ముగించడానికి పరిశుద్ధాత్ముడు ఈ స్థలమును మీరు అలాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ గొప్ప సేవకుని, దీన సేవకుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో నీకు స్తుతి చెల్లిస్తున్నాము ప్రభు. నీకు మహిమ కలుగునుగాక. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు విడిచిపెట్టి వెళ్ళిన ప్రతి ఆశీర్వాదకరమైన బాట కొరకు వందనాలు ప్రభు. ఆ మార్గాన్ని ప్రభు ప్రతి వారు అనుసరించినట్లుగా అయ్యా నీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా నింపి నడిపించమని అయ్యా నీకు వందనాలు ప్రభా. వారి యొక్క అద్భుతమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాదిని అనుసరించడానికి ప్రతి వారిని బలపరచమని నీ చేతులకు, నీ కృపకు, నీ హస్తాలకు కుటుంబాన్ని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, మీ అనాది సంకల్పంలో, మీ ప్రణాళికలో, మీ నిర్ణయంలో ఉన్నటువంటి నీ దాసుడు దానియేలు గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి మంచి కుటుంబాన్ని బట్టి, వారు చేసినటువంటి పరిచర్యలను బట్టి, నాయన వారిని అనేకులను రక్షణలోకి నడిపించిన విధానాన్ని బట్టి మీకు కోట్ల కోట్ల స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, వారిని మీ విశ్రాంతిలోకి పిలుచుకున్నారు ప్రభువా. ఈ సమయంలో కుటుంబ ఆదరణ కొరకు ప్రభువా, వారి ఓదార్పు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో ఇంతవరకు మీ ఆత్మతో నడిపించినందుకు కూడా మీకు కోట్ల కోట్ల స్తోత్రాలు. మరి ముఖ్యంగా వారి జ్ఞాపకం కోసం ఈ ఫోటోను ఆవిష్కరణ చేస్తాం ప్రభువా. ఇది కేవలం నాయన జ్ఞాపకం చేసుకోవడం కోసమే. మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందనర్హులు తండ్రి. పూజ్యనీయుడైన యేసయ్య, నీ దాసుని ప్రభువా మేము ఈ ఫోటో ఆవిష్కరించి ప్రభువా గణపరుస్తున్నాం నాయన. వారి కుటుంబ ఆదరణ కొరకు నాయన ఈ ఫోటోని దీవించండి ప్రభువా. ఎవరో చేతులెత్తి మొక్కకుండా మరి మనతంతా మీకు చెల్లినట్లు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. లిల్లీ దండి.
ప్రేమించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదుమి వచ్చు వరకు ఎత్తుకొని ఈ సమయంలో మరి దానియేలు గారి యొక్క ఫోటో ఆవిష్కరణ కార్యక్రమం జరిగించబడ్డది. దయతో ఎవరి స్థలంలో వారు కూర్చుందాం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్న ఇజ్రాయేల్ గారు, మరి దానియేలు గారికి ప్రియ శిష్యులు ఇజ్రాయేల్ గారు ఒక పల్లవి చరణ పాట పాడిన తర్వాత దేవుని సేవకులు మరి కుటుంబాన్ని గురించిన ఆదరణకరమైన మాటలు తెలియబడారు. దయతో అందరూ కూడా కూర్చుందాం. ఎవరి స్థలంలో వారు కూర్చుందాం. కుటుంబం అంతా కూడా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ప్రభు నామలు అందరికీ వందనాలండి. ఈ కుటుంబాన్ని ప్రభు ఆదరించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గారు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారు. మనకి కొంచెం బాధకరంగా దుఃఖకరంగా ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు ఆదరించి బలపరచునుగాక. నా భారమంత యేసు మీదే మోపుచున్నాను, నా చిన్మయైనా ఎంతటి బాధ అయినా నా కొరకు చింతించి యేసు ఉండగా, మా కొరకు చింతించి యేసు ఉండగా, నా భారమంత యేసు మీదే మోపుచున్నాను, నా చింతలన్నీ నీపైనే వేయుచున్నాను, నా భారమంత యేసు మీదే మోపుచున్నాను, నా చింతలన్నీ నీపైనే వేయుచున్నాను. మన హృదయాలను తెప్పరిల్లు చేసేది దేవుని యొక్క వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడే ప్రభువే మనల్ని ఆదరించి బలపరుచునుగాక. దయచేసి అద్భుతమైన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుండగా అందరూ కూడా మనము ఏకీభవిందామండి. భారముతో గుండె బరువెక్కగా, శోధనలలో సోలిపోయినా, భారముతో గుండె బరువెక్కగా, శోధనలలో సోలిపోయినా, నీ సన్నిధి నే చేరగా, నీ వాక్యము ధ్యానించగా, నీ సన్నిధి నే చేరగా, నీ వాక్యము ధ్యానించగా, నా హృదయం తెప్పరిల్లును, మా హృదయం తెప్పరిల్లును, మా భారమంత యేసు మీదే మోపుచున్నాను, నా చింతలన్నీ నీపైనే వేయుచున్నాను. దయచేసి గమనించండి, వెళ్ళేటప్పుడు ఎదురుగాను అందరూ కూర్చోండి. దైవజనుల ప్రసంగం ఉంది. ఇప్పుడు దైవజనులు సుధాకరయ్య గారు ప్రసంగం చేస్తారు. దయచేసి ఎవరిని రానివ్వకండి పైకి. వెళ్ళే ముందు మాత్రం వెళ్ళండి. వెళ్ళే ముందు వచ్చి కలుసుకుని వెళ్ళిదురుగాని ఇలాగా. ప్రస్తుతానికి ఎవరు రాకండి. వాక్యం ఉందండి, అందరూ కూర్చోవాలి. దైవజనులు కొన్ని ఆదరణ మాటలు కుటుంబానికి తెలియజేస్తారు. దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తాం. దయతో అందరూ కూడా కూర్చోవాలి ఎవరి స్థలంలో వారు. మరి సమయంలో
మరి కుటుంబానికి చాలా పరిచయస్తులు అపోస్తలులు సుధాకరయ్య గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి వారు చేతుల మీదుగా కూడా భూస్థాపన కార్యక్రమం చక్కగా జరిగించబడ్డది. ప్రతి కార్యక్రమం దైవికంగా చక్కగా జరిగించబడుతున్నాయి. మరి ఈ సమయంలో వారు వచ్చి కొన్ని నిమిషాలు కుటుంబానికి కావాల్సిన ఆదరణకరమైన మాటలు అందించాలని ప్రభువు పేట మనం వచ్చేస్తాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన దైవ సేవకులకి, విశ్వాసులకి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, దైవజనుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మన విశ్వాసంలో నిరీక్షణ అనేది ఉంది. ఈ లోకంలో అన్ని మతాల వారి యొక్క విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. మన విశ్వాసంలో నిరీక్షణ ఉంది. అందుకే అపోస్తుడైన పౌలు మహాశయుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్తున్నారు, విశ్వాసమను నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అని. మరి దైవజనులు దేవుడి యందు విశ్వాసం ఉంచారు. అంతేకాదు, వారు దేవుడు పిలుపుతో ఆయనకి గొప్ప సేవ చేశారు. చాలా తక్కువ టైంలోనే ఎంతోమంది ప్రేమ అభిమానాలు ఆయన సంపాదించుకున్నారు. ఈ ప్రాంతంలో మరి పుట్టిన ఊరిలో మరి ఇంత మంచి సేవ జరిగించారు. ఆ దేవుడి కోసం ఎన్నో కట్టడాలు, నిర్మాణాలు జరిగించారు. మరి ఎన్నో ఉపకారాలు, ఎన్నో ధర్మ కార్యాలు ఆయన చేశారు. మరి వారు చేసిన పరిచర్లన్నీ ఇందాక జాన్ గారు చదివారు. మరి ఎంతోమంది ప్రేయర్ వాలంటీర్స్ని సంపాదించుకున్నారు. మరి వారు చేసినటువంటి ఆ పరిచర్లన్నిటిని బట్టి మనము దేవుని ఎంతో స్తుతించాలి. ఒకసారి 2 చేతులెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లిందాం. పరమా తండ్రి స్తుతి స్తోత్రం, యేసు ప్రభువా స్తుతి స్తోత్రం, పరిశుద్ధాత్ముడా స్తుతి స్తోత్రం. మీ దాసుడి మీద నీ సువార్త వెలుగు ప్రకాశింపజేసి ఆయన మనోనేత్రాలు తెరిచి ఆయన ఆకర్షించుకుని మీ గొప్ప రక్షణ నీ దాసుడు దానియేలు గారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. జీవనోపాధి కోసం బెహరాన్ దేశంలో ఉన్నప్పుడు ఆయన్ని మీరు ప్రభువా నీ సేవకు పిలుచుకుని వారు పుట్టిన ఊరిలోనే, ఈ ప్రాంతంలోనే ఎంతో అద్భుతంగా వారిని వాడుకున్నందుకు కూడా మేము అందరము స్తుతిస్తున్నాం ప్రభువా. ఆయనకి ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. ఎంతోమంది ప్రేమను, అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు ప్రభువా. ఎన్నో ఉపకారాలు, ధర్మకార్యాలు ఆయన చేశారు ప్రభువా. వారు జరిగించిన ప్రతి పరిచర్యను బట్టి కూడా మీకు కోట్ల స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క సహవాసంలోకి వచ్చిన ప్రజలందరిని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు. మరి వారిని మీ విశ్రాంతిలోకి పిలుచుకున్నారు.
మరి ఈ సమయంలో వారి కుటుంబ ఆదరణ కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ కూడికలో ఇంతవరకు మీ ఆత్మతో నడిపించారు. అందును బట్టి మీకు కోట్ల 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 స్తోత్రాలు. ఇంకొకసారి చేతులు ఎత్తుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి మీకే మహిమా, పరమా ప్రభువా మీకే మహిమా, పరమాత్ముడా మీకే మహిమా. మరొక్కసారి ఎలుగెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అనంత మహిమ తండ్రి మీకే కలగాలిగాక. అపవాది క్రియలకు యేసు నామములో సర్వనాశనము కలుగునుగాక. ప్రభువా, నీ దాసులు చేసిన ప్రతి పరిచర్య సంపూర్ణంగా జరగాలని మేమందరం కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో కుటుంబాదరణ కొరకు మాట్లాడే ప్రతి మాట కూడి వచ్చిన విశ్వాసులకి, వారి సహవాసులకి, వారి కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని యేసు నామములో వారి పక్షంగా స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. నేను ఆ వచనాన్ని చదువుతాను. ఆ వచనాన్ని నేను చదువుతుండగా అందరూ బైబిల్ చూసుకోండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రియులారా, విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ మనలో ఎప్పుడు నిలిచి ఉండాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మన విశ్వాసంలో నిరీక్షణ కూడా మిళితమైపోయింది. ఇక్కడైతే పౌలు మహాశయుడు విశ్వాసం, నిరీక్షణ అని వేరు వేరు చేసి చెప్పారు. కానీ హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసమే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. రెండు ఏకమై ఉన్నాయి. అన్ని మతాల విశ్వాసాలు వేరు, మన విశ్వాసం వేరు. మన విశ్వాసం నిరీక్షణతో కూడినది. అంటే మనము ఎదురు చూస్తున్నాం, లేకపోతే కనిపెడుతున్నాం. బాప్తీసం తీసుకునేటప్పుడే యేసు ప్రభువారు మళ్ళా రెండోసారి వస్తారు, అది నువ్వు నమ్ముతున్నావా అని అడిగే బాప్తీసాలు ఇస్తారు. అలా అడగకుండా బాప్తీసం కూడా ఇవ్వకూడదు. ఆయన ఈ లోకంలో దైవ కుమారుడు ఈ లోకంలో పుట్టాడని నమ్మాలి. పుట్టిన తర్వాత మన పాప విమోచన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టారని నమ్మాలి. మూడవ దినాన్న ఆయన సమాధిలోండి తిరిగి లేచి 40 రోజులు అనేకులకు అగపడి అప్పుడు ఆరోహణమయ్యాడని కూడా నమ్మాలి. ఆ యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు, అదే నిరీక్షణ. దానికోసమే మనం కనిపెట్టాలి. అది కూడా మనం నమ్మితేనే అప్పుడు బాప్తీసం ఇస్తారు.
లేకపోతే బాప్తీసం తీసుకోకూడదు. యేసు ప్రభువారు మొదట వచ్చినదంతా నమ్మాలి, రెండోసారి రాబోతున్నారు, దానికోసం మనం నిరీక్షించాలి, కనిపెట్టాలి, లేకపోతే ఎదురు చూడాలి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆ మహామహుడగు దేవుడు కుడిపార్శ్వాన ఉన్నారు యేసు ప్రభు అని మనకి చాలా పత్రికల్లో ఈ మాట కనిపిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన మరలా రెండోసారి వచ్చినప్పుడు వెంటనే భూమి మీదకి రారు. ఆయన మూడవ ఆకాశానికి వస్తారు. ఎంతమంది తన వారిని పోగొట్టుకున్నారని బాధపడుతున్నారో వాళ్ళెవ్వరూ పోగొట్టుకోలేదు. వారు అందరూ కూడా ఎక్కడుంటారంటే ఆ మూడవ ఆకాశములో, పరదేశులో, అక్కడ పరదేశు ఉంది, అక్కడే వారందరూ ఉంటారండి. అందుకే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. వారు విశ్రాంతి పొందుతున్నారని కూడా బైబిల్ చెప్తుంది. వారు ఇక్కడ ఉన్న ప్రయాసలన్నీ మానేశారని బైబిల్ చెప్తుంది. నేను అనుకుంటున్నాను ఆయన నిద్రించి విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఉంటే బాగుండునని మనకు అందరికీ అనిపిస్తుంది. కనీసం ఇంట్లో ఎవరితో కూడా ఏమి చివరి మాటలు మాట్లాడకుండా హానోకి వెళ్ళిపోయినట్లు దారిలోనే నడుస్తారు, ప్రయాణం చేస్తే వెళ్ళిపోయారు. అది అందరికీ బాధ కలిగిన విషయమే. మరి కుటుంబ సభ్యులకి ఇంకా ఇది ఎంతో బాధ. చివరిగా ఆయన ఏం మాట్లాడకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటని. ఒక హానోకి వెళ్ళిపోయినట్టే అతను దేవుడితో నడుస్తూ వెళ్ళిపోయారు, ఈయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారండి. నేను వచ్చేటప్పుడు ఆయన ఇంకా ఉంటే ఇంకా చాలా ప్రయాసపడుతురు. విశ్రాంతి తీసుకోవడం లేదు, ఆయన చాలా ప్రయాసపడుతున్నారు. అందుకే ప్రభు విశ్రాంతి తీసుకోవడానికే తీసుకెళ్ళారు అనుకున్నాను నేను. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడికే యేసు ప్రభు వస్తారు ఆ పరదేశికి. అక్కడ క్రీస్తునందు ఎంతమంది అయితే మృతులయ్యారో వారు అందరూ అక్కడే ఉన్నారు. వారు ఎంతో ధన్యులు, అక్కడ విశ్రాంతి పొందుతున్నారు. వారందరినీ యేసు ప్రభు వారు వారి ఆత్మలన్నీ కిందకు పంపిస్తారంట. యేసు ప్రభు వారి చేతుల్లో తాళాలు ఉన్నాయి. అది యోహానికి చూపించారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చేతుల్లో తాళాలు ఉన్నాయి. ఒకటి పాతాళం యొక్క తాళాలు ఉన్నాయి. క్రీస్తుని నమ్మని వారి యొక్క ఆత్మలన్నీ పాతాళంలో ఉంటాయి. ఆ పాతాళం యొక్క తాళం చేలు ఆయన దగ్గరే ఉన్నాయి. క్రీస్తునందు మృతులైన వారి ఒక ఆత్మలు ఉండే ఆ పరదేశం యొక్క తాళాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మృతుల యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా దగ్గరే ఉన్నాయి అన్నారు యేసు ప్రభు. ఆ తాళము తీసి, ఆ పరదేశం యొక్క తాళము తీసి వాళ్ళందరినీ కిందకు పంపించేస్తారు. వారి దేహము ఎక్కడైతే భూస్థాపితం చేయబడిందో ఆ దేహము ఎక్కడ విత్తనం వేస్తే అక్కడే మొక్క ఎలాగొస్తుందో, వారి దేహం ఎక్కడైతే కప్పెట్టారో లేకపోతే సమాధి చేశారో అక్కడి నుంచే యేసు ప్రభు వారు మహిమా దేహాలతో వారిని లేపుతారు. పునరుద్ధానం యొక్క దేహం మహిమకరంగా ఉంటుంది. ఈ దేహం మట్టిది, అది మహిమ దేహం. యేసు ప్రభు మృతుల్లోండి ఎలాగ లేచారో అలాగా క్రీస్తునందున్న వారు అందరూ లెగుస్తారని దెస్సలోనిక పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో పౌలు మహాశయుడు రాశారు. అందుకనే మీరు ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తమే నేను ఇది తెలియజేస్తున్నాను. ఆయన ఎలా లేచారో అలాగే లెగిసిపోతారు.
ఈ దేహం బలహీనమైనది, ఆ దేహం బలమైనది. ఈ దేహం ప్రకృతి సంబంధమైనది, ఆ దేహమేమో ఆత్మ సంబంధమైనది. ఈ దేహం క్షయమైపోయేది, ఆ దేహమేమో అక్షయమైనది. బైబిల్ చెప్పేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా నిరీక్షణను గూర్చిన అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసాన్ని గూర్చిన అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రేమను గూర్చిన అధ్యాయం. ఈ ప్రేమలో, విశ్వాసంలో, నిరీక్షణలో మనం ఎప్పుడు నిలిచి ఉండాలి. అదే బైబిల్ చెప్తుంది. నిరీక్షణ గురించి చాలా పెద్ద అధ్యాయం రాశారు పౌలు మహాశయుడి చేత, దేవుడు రాయించారు. ఈ దేహం మట్టిది, ఆ దేహం మహిమ గలది. ఈ దేహం క్షయమైపోయేది, ఆ దేహం అక్షయమైనది. ఈ దేహము ప్రకృతి సంబంధమైనది, ఆ దేహము ఆత్మ సంబంధమైనది. ఈ దేహము బలహీనమైంది, ఆ దేహము బలమైనది. ప్రియులరా, అలాంటి దేహముతో దైవజనులు దానియేలు గారు లేపబడబోతున్నారు. ఒక స్తోత్రం చేద్దాం అందరం చేతులెత్తి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. అలాంటి దేహంతో లేపబడబోతున్నారు కనుక ఆయన సహవాసులో ఉన్న వారందరూ, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మీరు ఎంత ఆదరణ కలిగి ఉండాలనే ఈ మాటలన్నీ నేను చెప్తున్నాను. ఆయన అలాంటి దేహంతో లేపబడబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 14:13 ప్రకారం ఈ భారం అంతా విడిచిపెట్టేశారండి. కొన్నిసార్లు మనకున్న భారాన్ని బట్టి ప్రభు తీసుకెళ్ళిపోయినా బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అలాగ అనిపిస్తుందా? అనిపించిందా? నాకు ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఈ భారమంతా విడిచిపెట్టి నీతోనే ఉండాలని, నా భారమంతా విడిచిపెట్టి నీతోనే ఉండాలని నా ఆశ యేసయ్యా, త్వరగా రమ్మయ్యా. నా ఆశ యేసయ్యా, త్వరగా రమ్మయ్యా. మేఘాల మీద వస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. ప్రతి నేత్రము విరోధి సైతము నిన్ను చూస్తారని చెప్పావయ్యా. మేఘాల మీద వస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. ప్రతి నేత్రము విరోధి సహితము నిన్ను చూస్తారని చెప్పావయ్యా. ఇది ఏ మా నిరీక్షణ, అది ఏ నా ప్రార్థన. ఇది ఏ నా నిరీక్షణ, అది ఏ నా ప్రార్థన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఈ భారమంతా విడిచిపెట్టి నీతోనే ఉండాలని
నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా. ఆర్భాటముతో దూత శబ్దముతో ప్రభువా నీ వచ్చెదవయ్యా. మహామహిమాతో ప్రభావముతో ప్రత్యక్షమయ్యదవయ్యా. ఆర్భాటముతో దూత శబ్దముతో ప్రభువా నీ వచ్చెదవయ్యా. మహామహిమాతో ప్రభావముతో ప్రత్యక్షమయ్యదవయ్యా. ఇది ఏ నా నిరీక్షణ, అది ఏ నాలాపన. ఇది ఏ నా నిరీక్షణ, అది ఏ నాలాపన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఈ భారమంతా విడిచిపెట్టి నీతోనే ఉండాలని. నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా. నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నామముతో వచ్చెదవయ్యా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నామముతో వచ్చెదవయ్యా. ఇనప దండముతో వాడిగల ఖడ్గముతో జనములను ఏలెదవయ్యా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నామముతో వచ్చెదవయ్యా. ఇనప దండముతో వాడిగల ఖడ్గముతో జనములను ఏలెదవయ్యా. ఇది ఏ మా నిరీక్షణ, అది ఏ నాధరణ. ఇది ఏ నా నిరీక్షణ, అది ఏ నాధరణ. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఈ భారమంతా విడిచిపెట్టి నీతోనే ఉండాలని. నా భారమంతా విడిచిపెట్టి నీతోనే ఉండాలని. నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా. నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా. మరణత 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 నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని. నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా.
చేతులెత్తి ఆ మాట చెప్దాం అందరం. నా ఆశ యేసయ్యా త్వరగా రమ్మయ్యా, త్వరగా రమ్మయ్యా, త్వరగా రమ్మయ్యా. యేసు రమ్ము అని మనము ప్రతిరోజు ప్రార్థించాలటండి. యేసు రమ్ము అని మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఆయన రాకడ కొరకే మనం కనిపెట్టాలి. అదే మన నిరీక్షణ. యేసు ప్రభువారు మూడవ ఆకాశము నుంచి ఆకాశ మండలానికి వస్తారని దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుని చేత రాయించారు. ఆయన తండ్రి దగ్గర నుండి, ఆ ఉన్నత లోకంలో నుండి, ఆ మహామహుడకు దేవుడు సింహాసనం మీద నుండి దిగి మూడవ ఆకాశానికి వస్తారు. తర్వాత ఆకాశ మండలంలోకి వస్తారు. అప్పుడు మృతులైన వారందరూ కూడా తిరిగి లేచిపోతారు. వారి ఆత్మల కిందకు వస్తాయి. కాబట్టి వారిని ఎక్కడ భూస్థాపితం చేశారో, విత్తనం వేసిన దగ్గర మొక్క ఎలా వస్తుందో, మరి దానియేలు గారి యొక్క దేహాన్ని వారి తోటలోనే భూస్థాపితం చేశాం. ప్రియులరా, అక్కడి నుంచి ఆయన లేచిపోతారండి. ఆ మహిమా దేహంతో, ఆ పునరుద్ధాన దేహంతో లెగిసిపోతారు. వారు మేఘాల మీద ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్తారు. వారి వెనకాలే సంఘం అంతా వెళ్ళిపోతుందండి. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. క్రీస్తునందున్న వారికి ఇంకా ఏ శిక్షా విధి లేదు. వారందరూ కూడా కనురెప్ప పాటులో ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టి ఆ పునరుద్ధాన దేహాన్ని ధరించేసుకుంటారు. వారందరూ కూడా ఆ మృతుల వెనకాలే మేఘాల మీద సజీవులంతా వెళ్ళిపోతారు. అందరూ ఏకమై మనము ప్రభువుని ఎదుర్కొంటాం. ప్రభువుని ప్రత్యక్షంగా చూసేస్తాం. యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాశారు, మనము యేసయ్యని ముఖాముఖిగా చూసేస్తాం. ప్రియులారా, దీనికోసమే మనం అందరం కనిపెడుతున్నాం. లోకంలో మనుషులందరికీ ఈ నిరీక్షణ లేదు. దేవుడి యందు విశ్వాసం ఉంచిన మనకే ఈ నిరీక్షణ. కాబట్టి ఆ దైవజనుణ్ణి మనమందరం చూస్తాం. మొదట ప్రభువును చూస్తాం, ఒకరినొకరు చూసుకుని ఎంత సంతోషిస్తామో. ఇంక ఈ దుఃఖం ఉండదు. కొంతమంది విశ్వాసులు నా దగ్గర కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని దుఃఖపడ్డారు, అయ్యగారు వెళ్ళిపోయారండి అని. ప్రియులారా, విశ్రాంతిలోకి వెళ్ళారు ఆయన. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఒకే భాష పెడతాడట దేవుడు. అపోస్తుడైన పౌలు గారిని ఆ 3వ ఆకాశానికి, ఆ విశ్రాంతి స్థలంలోకి, ఆ పరదేశంలోకి తీసుకెళ్ళారు. అక్కడ వారు మాట్లాడుకునే మాటలు అటండి, అవి వచింపశక్యం కానీ మాట్లాడు. పౌలు గారు ఎన్నో భాషలు మాట్లాడగలరు కానీ ఆ భాష మాత్రం వచించలేకపోయారట. అందరికీ ఒకటే భాష ఇస్తారు. ఏ వేలు దగ్గర నుండి అందరూ అక్కడ ఉంటారు. వారందరూ ఒకరితో ఒకరు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటూ ఉంటారటండి. ఇది ఎంత అద్భుతమైన విషయం. ఆ మాటలు వింటేనే మనకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ప్రియులారా, నేను మా అమ్మగారు నిద్రించినప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను. ఆవిడికి కొంతమంది దైవజనులంటే ఎంత ఇష్టమో. ప్రతి ఆదివారం భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఆవిడ. ఎందుకమ్మా ఈరోజు ఉపవాసం ఉంటామంటే, దైవజనులు అందరూ వాడబడాలి కదా బాబు అనేది. ఇది వాళ్ళ ఆదివారం కదా అనేది. ఒక్కొక్కరిని కలుసుకుని వాళ్ళందరికీ వందనాలు చెప్పేస్తుంది అనుకునేవాడిని నేను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నిజమే, మనకున్న నిరీక్షణ అనేది ప్రియులరా మనకు ఇప్పుడు కనబడడం లేదు. ఇప్పుడు కనబడడం లేదు. ఒకరోజు చూడబోతున్నాం.
నిరీక్షణ అనేది ఉన్నదనడానికి అది రుజువు అంతే. ప్రస్తుతం కనపడదు, కానీ ఒక రోజున మనం చూస్తాం, ప్రభువుని చూస్తాం, ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరినీ చూస్తాం. ఆ తర్వాత దేవుడు మనల్ని కొత్త ఆకాశములో కొత్త భూమిలో ఉంచుతాడు. అక్కడ యుగ యుగాలు యేసు ప్రభుతోటే ఉంటామని బైబిల్ చెప్పేస్తుంది. ఇంకా ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఇంకా మరణము లేదటండి, దుఃఖము లేదటండి, ఏడుపు లేదటండి, చింత లేదటండి, వేదన లేదటండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాసేస్తుంది, ఇక్కడ మనకి మరణం అనేది ఉంది. కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో యుగ యుగాలు ప్రభుతోనే ఉంటామండి. ఇదంతా బైబిల్ మనకి ఎంతో స్పష్టంగా చెప్పేస్తుంది. అందుకే కుటుంబ ఆదరణ కొరకు ఈ మాటలన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో వారి స్థానములో ప్రభు పరిచర్య చేయడానికి మరి దైవ సేవకురాలు ఒక్కరే అయిపోయారు కాబట్టి వారి కుమారుణ్ణి కోడల్ని ఈ టైంలో వారికి అభిషేకం చేస్తాను మనం అందరం. హల్లెలూయా. ఎందుకంటే ఆ దైవజనురాలు మరి ఆయన లేరు కాబట్టి ఒక్కరే అయిపోయారు కాబట్టి ఆయన స్థానంలో వారి కుమారుని ఉండాలని మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతోటే నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి వారు నా స్థానంలో వారికి అభిషేకం చేస్తాను. దైవజనురాలు తల్లిగారు కూడా ముందుకు వచ్చేయండి అమ్మా, మీకు తోడుగా ఉండటానికి. మరి మీ దానియేలు గారు ఈ టైంలో లేరు కాబట్టి ఆ స్థానంలో మరి మీ కుమారుడు ఉండి ఇక్కడ దైవజనులు ఏర్పాటు చేసిన పరిచర్యలన్నీ సంపూర్ణంగా జరిగించాలని మేము అందరం కోరుకుంటున్నాం. మీకు కూడా మరి బాబుని అలా అభిషేకం చేయడం మీకు ఇష్టమే కదండి అమ్మా. మీ పక్కన మీతో ఉండి ఈ యొక్క పరిచర్య జరిగిస్తారు కాబట్టి మరి ఈ అభిషేకం చేయాలి ఈ టైంలోనే మేము అందరం నిర్ణయించుకున్నాం. మరి మేము కుటుంబ సమేతంగా అందుకే వచ్చాం. ఇది ఒక మంచి కార్యం కాబట్టి మరి ఆ విశ్రాంతిలో ఉన్నటువంటి దానియేలు గారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వారు స్థానంలో వారి బిడ్డలు చెయ్యాలి. యేసుప్రభు వారు ఏమన్నారు, నా తండ్రి నాకు సమస్తం అప్పగించాడని. మీకు ఇదంతా మీ తండ్రి గారిది మీకు అప్పగిస్తాం మేమందరం నిలబడి. కాబట్టి యేసుప్రభు వారు తన తండ్రి చిత్తాన్ని ఎలాగ చేశారో మీరు అలా చేయాలి. అలా చేస్తూ మీ అమ్మగారికి వెనకాల ఉండి మీ భార్యాభర్తలు ఈ పరిచర్య అంతా జరిగించారు. అందుకే తండ్రి కుమారుణ్ణి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు మీరు మీ నాన్నగారి స్థానంలో కూర్చోబెడుతున్నాం మేము అండి. రావాలని మా నాన్నగారికున్న దర్శనం అంతా నాలో పెట్టి మరి నన్ను ప్రభువా వారి పక్షంగా వాడుకోండి అని మీ భార్యాభర్తలు మరి మా అమ్మగారు వెనకాలండి మేము మీ కొరకు వాడబడేలాగా మాకు ఆయనకున్న భారం అంతా మాలో పెట్టండి, ఆత్మల భారం పెట్టండి, నశించిపోతున్న ఆత్మల భారం. మరి ఆయన ఎన్నో పరిచయలు పెట్టుకున్నారు. అవన్నీ మేము సంపూర్ణంగా మేము జరిగించడానికి మమ్మల్ని అలా బలపరచండి అని మీరు హృదయపూర్వకంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. యేసుప్రభు ఒక్కటే చెప్పారు, నేను నా తండ్రి చిత్తమే చేస్తాను అని చెప్పారండి. మనిషి రొట్టు వల్ల కాదు, ఆయన మాట వల్ల బ్రతుకుతారు. మీరు కూడా మరి మీ నాన్నగారు ఫాలో అవ్వాలి. ఆయన చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన ప్రేమను బట్టి మేము ఎంతమంది ఇక్కడికి వచ్చాం. ఈ రోజు కూడా పలకరిస్తే ఆ పలకరింపులో ఎంత ప్రేమ ఉండేదో. ఆయన అంత ప్రేమ కలిగిన వ్యక్తి. ఎవరిని నొప్పించే మాట్లాడరు. ఆయన నోరిప్పితే అన్ని ఆశీర్వాద వచనాలే పలికెత్తారు. ఎక్కడ నిలబడినా ఆశీర్వాద వచనాలు చెప్పడమే. అలాంటి
మంచి దైవజనుడు. మరి అలా ఆయన్ని మీరు అనుసరిస్తూ ఆయన పక్షంగా మీరు ఇక్కడ నిలబడి మీరు ధైర్యంగా అలాగే చేయాలండి. అన్ని విషయాల్లో మీరు ఆయన అనుసరించాలి అండి. ఇద్దరు మోకాళ్ళే అండి. ఇలా తిరుగు. అక్కడున్న దైవ సేవకులు ఏంటి, విశ్వాసులు ఏంటి, ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మగారు కూడా అందరు లేచి నిలబడండి. అందరు కుడి చేతులు ఈ దంపతుల వైపుకి ఎత్తండి. మరి థామస్ గారు ఇక్కడ లేరు, చాలా దూరాన్ని ఉన్నారు. ఆయన కూడా ఫోన్లో నేను మాట్లాడినప్పుడు చాలా ఆనందించారు. నాకు అదే ప్రేరేపణ అవుతుంది. ఆ స్థానంలో ఈ దంపతులు ఉండాలని, వాళ్ళ తల్లిగారు వెనకాలండి పరిచయం చేయాలని మరి ఆయన కూడా నాకు ఫోన్లో మాట్లాడి చెప్పారండి. కాబట్టి ఈ దంపతులను మనము ఆశీర్వదిద్దాం, అభిషేకం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని ఆవరించి ఉన్నావు తండ్రి. నీ లేఖనాలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నాయి. ఆదరణ గల వాక్యాలన్నీ ఈ సమయంలో చెప్పాను తండ్రి. నీ దాసురాలికి, వారి బిడ్డలకి, బిడ్డల బిడ్డలకి ఆదరణ కలుగు చేయండి. ఇంకా ఆయన రక్త సంబంధులకి, తోడబుట్టిన ఆయన రక్త సంబంధులు ఎంతో దుఃఖంతో ఉన్నారు, వారందరికీ కూడా ఆదరణ కలుగు చేయండి. ఈ సమయంలో ఆయన పక్షంగా ఆయన నీ కుమారుడు గిరీశుని ప్రభువా, ఆయన భార్యని మేము హస్తనిక్షేపణ చేసి మీకోసం ప్రత్యేకపరుస్తున్నాం. తల్లి వెనకాల ఉండి బిడ్డలిద్దరూ సేవ చేయాలని మేమందరం చేతులెత్తి దీవిస్తున్నాం ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శ్రేయస్కరమైన దీవెనలన్నీ వీరిలో పెట్టండి. ఆయనకున్న నీ దాసుడు దానియేలు గారి హృదయంలో ఉన్న ఆత్మల భారం ఈ బిడ్డలిద్దరి హృదయాల్లో పెట్టండి ప్రభువా. నీకు వందనాలు. ఆయన ఎలాంటి దర్శనం కలిగి ఉన్నారో అదంతా సంపూర్ణంగా పరిచర్యలు జరిగించడానికి వీరిని మేము దీవించి ప్రత్యేకపరుస్తున్నాం ప్రభువా. నూనె పోసి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క నామమైన, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దంపతులిద్దరిని ఈ పనికి మేము ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. మీకోసం వీరు ప్రత్యేకపరుస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డల మీద అలాంటి మహిమ ఉంచండి నాయన. ఈ బిడ్డలతో నీ సన్నిధి ఉంచండి నాయన. ఈ బిడ్డలతో మీ ప్రభావం ఉంచండి నాయన. ఆయన నీ దాసుడు దానియేలు గారిని ఎలా వాడుకున్నారో వారి పక్షంగా వీరు కుమారుణ్ణి మీరు వాడుకోండి ప్రభువా, వాడుకోండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఈయన హృదయంలో, ఆనాడు దానియేలు గారి హృదయంలో నీ ప్రేమ ఎలా కుమ్మరించావో ఈ భార్య భర్తలిద్దరు హృదయాల్లో అదే ప్రేమ కుమ్మరించండి నాయన. నా ప్రభువా నీకు వందనాలు. ఆయనకు నా తగ్గింప, విధేయత, వినయం ఈ బిడ్డల్లో కూడా కుమ్మరించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని ఎంతో నవ్వుతూ పలకరించిన ఆ పలకరింపులు వీరిలో కూడా పెట్టండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, వందనాలు. నా ప్రభువా, ఎంతో మంది ప్రేమ అభిమానాలు ఆయన ఎలాగా సంపాదించుకున్నారు ఈ బిడ్డలు కూడా అందరి ప్రేమ, అందరి అభిమానం కూడా సంపాదించుకునగలిగే ఆ కృప ఈ బిడ్డల్లో పెట్టండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. వీరిని ప్రత్యేకపరుస్తున్నాం ప్రభువా. ఈ రోజు నుంచి దంపతులు నీ కొరకే జీవించాలి ప్రభువా. సంపూర్ణంగా ఈ పరిచర్యలు జరిగించాలి ప్రభువా. ఇంకా ఎంతో మంది ఇందులో నెంబర్లు ఉన్నారు ప్రభువా. ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి అందరి నెంబర్ల యొక్క దయ కూడా వీరికి దయచేయండి. వాలంటీర్స్ దయచేయండి. ఇంకా మినిస్ట్రీలో పెద్దల దయచేయండి, చిన్నల దయచేయండి. నా ప్రభువా, లాంటి కృప ఈ దంపతుల మీద యేసు నామములో రిలీజ్ చేస్తున్నాం ప్రభువా.
ఇదిగో నాయన ఈ నిర్మాణం కూడా ఆగిపోయింది. ఇంకా జరగవలసిన పని ఈయన చేతుల మీద మీరు జరిగించమని, అంతకంటే ప్రభువా ఇంకా నాన్నగారి కంటే ఇంకా ఎక్కువ పనులు నీ కోసం చేయడానికి ఈయన్ని మేము ప్రత్యేకపరుస్తున్నాం. మీరు చేతులను బలపరిచి తల్లి వెనకాల నుండి ప్రభువా నీ కొరకు పిల్లలిద్దరు బలంగా వాడబడేలాగా చేయండి ప్రభువా. ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నా తండ్రి అంత ప్రేమ గల హృదయం మెండుగా బిడ్డకి ఇవ్వండి ప్రభువా. నాయన పగ, ద్వేషం, కక్ష ఇలాంటివి ఏమీ ఈయన హృదయంలో పని చేయనివ్వకండి. అందరినీ క్రైస్తవుల్ని, క్రైస్తవేత్తరుల్ని ప్రభు అందరినీ సంపాదించుకునేవాడుగా చేయండి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు నాయన నీ దాసుడి మీద ఆ రోజు ఎలాగొందో అలాంటి దయ ఈయన మీద కూడా దయచేయండి. పెద్దలందరి దయ, రాజకీయ నాయకుల దయ, ప్రభుత్వ అధికారుల దయ కూడా ఇవ్వండి. ఈ గ్రామస్తులు అందరి దయ కూడా ఈ పిల్లల మీద మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం. మేము దీవిస్తున్నాం ప్రభు, ప్రత్యేకపరుస్తున్నాం. ఈ నోటి నిండా నీ మాటలు పెట్టండి. ఆ వాక్శక్తి, ధైర్యం, ఉపదేశించే వరం ఇవ్వండి. ఎవ్వరు ఎదురాడని జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. ఎలీషదాయి దేవా, నీ శక్తి వీళ్ళ ఆత్మలో పరిపూర్ణంగా ఇవ్వండి ప్రభు. కొల్లతలేని అభిషేకం ప్రతిరోజు యేసు నామములో మీకు రిలీజ్ అవునుగాక. ఆయన సమాధానం మీ హృదయాల్లో పరిపూర్ణంగా వచ్చునుగాక. ఆయన కరుణాహస్తం మీ మీద ఎల్లప్పుడూ చాపబడి ఉండునుగాక. ఎవరు విషపు చూపులు పిల్లల మీద పడనివ్వకండి. ఏ మూర్ఖుల చేతుల్లో పడనివ్వకండి. ఏ దుష్టుల చేతుల్లో పడనివ్వకండి. ఏ భక్తిహీనుల చేతుల్లో పడనివ్వకండి. ఏ గర్విష్ఠుల చేతుల్లో పడనివ్వకండి. ఏ కోపిష్ఠుల చేతుల్లో పడనివ్వకండి. మీ అగ్ని బిడ్డలకి ప్రాకారంగా పెట్టి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించి యేసు నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. తండ్రి, నీ దాసురాలను కూడా నేను దీవిస్తున్నాను నాయన. మాస్టర్ గారు వెనకాలండి ఎంతో సేవ చేశారు. ఇప్పుడు కూడా అలాగే సేవ చేయాలి. ధైర్యం ఇవ్వండి, శక్తి ఇవ్వండి, బలం ఇవ్వండి. కొలతలేని అభిషేకం నీ దాసురాలకి ప్రతిరోజు అనుగ్రహించండి. పిల్లల్ని పెట్టుకుని నీ కోసం ఎంతో గొప్ప సేవ చేయాలి ప్రభువా. ఇది ఎక్కడా కూడా కొంచెం కూడా కుంటుపడకూడదు తండ్రి. సంపూర్ణంగా నీ దాసుడు ఉన్నప్పుడు ఎలా జరిగిందో ఇంకా అధిక మహిమతో నీ దాసురాల పక్షంగా ఉండి ఈ పని అంతా జరిగించమని యేసు నామాన్ని అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఇచ్చేస్తా. ఒక రెండు మాటలు లేచి నిలబడండి. ఒక రెండు మాటలు చెప్పు. అభిషేకం తీసుకున్న గిరి గారు ఇక్కడ నుండి ఈ అభిషేకం ద్వారా ప్రత్యేకింపబడ్డారు. వీరిప్పుడు దైవజనుల ద్వారా అభిషేకించబడిన తర్వాత ప్రత్యేకింపబడిన ఈ దంపతులను బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దా. ఇంకొంచెం గట్టిగా దేవుని మహిమ పరుద్దా. పర్లేదు, కొంచెం గట్టిగా. కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అభిషేకం అనేది అంత తొందరపడి చేసేది కాదు. దైవజనులు హస్త నిక్షేపం చేసేటప్పుడు చాలా ఆలోచించమని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశాడు. ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత ఇక్కడ నుండి వీరు సాధారణమైన వ్యక్తులు కాదు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకించబడిన తర్వాత దేవుని ఆత్మ బలంగా దిగుతుంది వీరి మీదకి. దావీదు అభిషేకింపబడక ముందు వరకు ఒక గొర్రెల కాపరి, సాధారణమైన గొర్రెల కాపరే. కానీ అభిషేకింపబడిన తర్వాత అతను ఒక రాజుగా మార్చబడ్డాడు. ఆమేనని పర్లేదు, ఇంకొంచెం గట్టిగా ఆమేనందా. ఆమేన్. అభిషేకింపబడిన తర్వాత వీరు నోరు దేవుని బోరుగా మార్చబడతారు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు అంటున్నారు,
యెహోవా ఆత్మ నా మీద ఉంది, నేను అభిషేకింపబడ్డాను కాబట్టి నేను ఏం చేస్తున్నానో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, దీనులకి సువార్త ప్రకటిస్తున్నాను, బంధింపబడిన వారికి విడుదల ఇస్తున్నాను, నలిగిన వారిని బలపరుస్తున్నాను. ఇక నుండి ఆ పరిచర్య మీ ద్వారా జరుగుతుంది. ఆమేన్. ఇంకొక మాట కూడా చెప్పాలి, అభిషేకింపబడిన తర్వాత దేవుని అధికారం కూడా వీరికి వస్తుంది. అభిషేకింపబడిన తర్వాత దేవుని జ్ఞానం వస్తుంది. అభిషేకింపబడిన తర్వాత అపోస్తల కార్యాలు 10:38 వచనం ప్రకారం స్వస్థతలు కూడా వీరిని వెంబడించడం ప్రారంభిస్తాయి. ఆమేన్ అని గట్టిగా చెప్పుదా. ఎలాగైతే దైవజనులు దానియేలు గారి ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప అద్భుతాలు స్వస్థతలు జరిగినాయో, అదే స్వస్థతలు అద్భుతాలు అభిషేకింపబడిన వ్యక్తి ద్వారా కూడా జరగటం ప్రారంభిస్తాయి. ఆమేన్ అని గట్టిగా చెప్పొచ్చు. ఆమేన్, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు అభిషేకింపబడిన వ్యక్తులకు కూడా చెప్పాలి. అభిషేకం అనేది, అభిషేకింపబడిన వ్యక్తులు ఉండవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అదేంటంటే మొట్టమొదటిది, మీ హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి. మీ హృదయం ఏ మాత్రం అపవిత్రతకి చోటు ఇచ్చినా, సైతానుగాడు మీ మీద ఏలుబడి చేసినా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం పూర్తిగా తొలగిపోతుంది. దైవజనులు దానియేలు గారి గురించి దైవజనులు నాన్నగారు చెప్పారు. ఇక్కడ చాలామంది సేవకులు చెప్పారు. వారి ద్వారా ఈ ప్రాంతంలో అద్భుతాలు జరగటానికి, వారి అభిషేకాన్ని బట్టి దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏంటంటే వారి హృదయం చాలా పరిశుద్ధంగా ఉంచుకునేవారు. ఆయన అందరి ఎదుట వారి మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుకునేవారు. ఎవరిని పలకరించిన ఒక ప్రేమ పలకరింపే, ఎవరి మీద ద్వేషం కానీ, కోపం కానీ, అసూయ కానీ అట్టిది ఏది లేకుండా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండేవారు. ఈరోజు అభిషేకింపబడిన పిలుపు గారికి, అలాగే వారి సతీమణి గారికి తెలియజేస్తుంది ఏంటంటే, మీ హృదయం ఎల్లప్పుడూ దేవుని ఎదుట, మనుషులందరి ఎదుట మీ మనశ్శాంతి ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి. అపోస్తులైన పౌలు గారు అదే చెప్తున్నాడు, నా మనస్సాక్షి దేవుని ఎదుట, మనుషులందరి ఎదుట చాలా నిర్దోషంగా ఉంచుకున్నాను నేను. ఈ సాక్ష్యం చెప్పాలంటే చిన్న సంగతి కాదు. అభిషేకింపబడిన తర్వాత అభిషేకం మన ద్వారా ఇలాంటి కార్యాలు చేయాలంటే ఫస్ట్ స్టెప్ అదే. రెండవది, తప్పకుండా మీ ప్రార్థన, మీ ఉపవాసాలు అధికం అవ్వాలి ఇప్పుడు వరకు చేసిన దానికంటే. ఒక దైవజనుడు జాన్ వెస్లీ గారు అన్నాడు, కనీసం ఒక పాస్టర్గా అభిషేకింపబడిన వ్యక్తి వారానికి ఒక 2 రోజులు ఉపవాసం లేకపోతే అతను సేవకే పనికి రాడని. విన్నారు ఎప్పుడైనా? చదివారా మాటని? అంటే ఉపవాసం ఎంత ప్రాముఖ్యమో దేవుని సేవకుడిగా అభిషేకింపబడిన వ్యక్తికి. కనుక అభిషేకింపబడిన గిరి గారికి, ఫిలిప్ గారికి, వారి కుటుంబానికి చెప్తున్నాం, అభిషేకించొద్దు. ఎందుకంటే పలువులు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, తొందరపడొద్దని. కానీ ఈ దినాన్ని చాలా అవసరత ఇప్పుడు ఇక్కడ సంఘానికి అభిషేకం అనేది. కాబట్టి ఉపవాసాల్లో మీ భార్య భర్తలు ఇద్దరూ ఉండాలని, ఎడతెగక ఉండాలని ప్రభు పేరట మీకు ఈ మాటను తెలియజేస్తున్నాను. మూడవది, సేవ అనేది రాత్రికి రాత్రి చేసేసేది కాదు, నేర్చుకుంటూనే చేయాలి సేవ. పరిచర్య అనేది ఒక దేవుని సేవ లేదా దేవుని పిలుపు, అభిషేకం అనేది ఇమీడియట్గా అయిపోయేది కాదు. దేవుని సేవ నేర్చుకుంటూనే చేయాలి, నేర్చుకుంటూనే ఉండాలి. కనుక బైబిల్లో మనం చూస్తే దావీదు గారికి ఒక దైవజనుడు ఉన్నాడు. దావీదు అభిషేకింపబడిన తర్వాత అతను గద్దించడానికి కానీ, అతను నడిపించడానికి కానీ, అతను హెచ్చరించడానికి కానీ, అతను బలహీన సమయంలో అతను పురుకొల్పడానికి కానీ మనకు కనపడతాడు. నాతాను ఒక దైవజనుడు ఉన్నాడు. అతని తర్వాత ఇంకొక దైవజనుడు మనకి కనపడుతున్నాడు దావీదు లైఫ్లో. కానీ అదే అభిషేకం పొందిన సౌలు జీవితం, సొలొమోను జీవితం పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే అతని జీవితంలో దైవజనుడు లేడు, ఒక ఆత్మీయ నాయకుడు లేడు. దేవునికి స్తోత్రమే. అదే అభిషేకం యాక్చువల్గా చెప్పాలంటే సొలొమోను దేవునికి ప్రియుడు, మై డార్లింగ్ అన్నాడు సొలొమోని దేవుడు. కానీ సొలొమోను అంతం అసలు బాగోలేదు. కారణం ఏంటంటే సొలొమోను గద్దించే, నడిపించే, బుద్ధి చెప్పే, పురుకొలిపే, ఆదరించే, హెచ్చరించే ఒక ఆత్మీయ నాయకుడు అతని జీవితంలో లేకపోవటమే సొలొమోన్ లైఫ్లో. కాబట్టి పిలుపు గారు, మీరు అభిషేకించబడ్డారు. ఇక నుండి మీరు నేర్చుకుంటూనే దేవుని పరిచర్య చేయాలి. నేర్చుకుంటూనే ఒక ఆత్మీయ నాయకులు, దైవజనులు నాన్నగారు మిమ్మల్ని అభిషేకించారు. వారి దగ్గర నేర్చుకుంటూ, వాక్యం వింటూ, ఆ వాక్యం ప్రకారం మీరు నడుస్తూనే దేవుని సేవ చేయవలసిందిగా ప్రభు పేట మీకు తెలియచేస్తూ ఉన్నాను.
ఇంకా చివరికి ఇక్కడ ఉన్న కాంగ్రిగేషన్ అంతటికీ చెప్తున్నాను, అభిషేకింపబడిన వ్యక్తిని ముట్టుకోవటానికి ఇంకా ఏ వ్యక్తికి అధికారం లేదు. ఆమేనండి. దైవజనుడైన దావీదే అన్నాడు, అభిషేకింపబడిన వాడిని ముట్టుకోలేను, నేను ముట్టలేను దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని. దేవుని చేత ఈరోజు కాంగ్రిగేషన్ అంతటి ముందు దైవజనులందరి సమక్షంలో అభిషేకింపబడిన దైవజనుణ్ణి నోటి మాట ద్వారానే కానీ, విమర్శ ద్వారానే కానీ, వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారానే కానీ ఏమి చేసినా దేవుడు దాని విషయంలో చాలా సీరియస్ అయిపోతాడు. కనుక ఈరోజు దైవజనులు దానియేలు గారి స్థానంలో దైవజనులు అపోస్తులు సుధాకర్ నాన్నగారి ద్వారా అభిషేకింపబడిన వ్యక్తి ఏమేమి అధికారాలు ఉన్నాయో మీకు చెప్పాను, ఈయన ఎలాగుండాలో చెప్పాను. మనందరి సమక్షంలో అభిషేకింపబడిన ఈ వ్యక్తి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రకటనలు వీరికి ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యం, చాలా అవసరత. ఈ మాటలతో ముగిస్తున్నాను. దైవజనులు నాన్నగారు కంక్లూజన్ ఇచ్చి ముగిస్తారు. ఒకసారి మైక్ అంటే పాస్టర్, ఈసారి మీకు ఎంత చనువుగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా మీరు పేర్లు పెట్టి కూడా పిలవకూడదండి. అందరూ కూడా అమ్మగారు, అయ్యగారని అనాలి, పాస్టర్ గారని మర్యాదగా పిలవాలి. మేము చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఉన్నాం కదా అని ఇక అభిషేకించే వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి అది కూడా అందరూ తెలుసుకోవాలి. ఈ టైంలో అందరూ లేరు కాబట్టి అందరికీ కూడా మీరు చెప్పాలని కూడా చివరి మాటలు నేను చెప్తున్నాను. అలాగే వారి పాప అల్లుడు గారికి కూడా ఒక ప్రార్థన చేస్తాను. అలాగే అండి. పాప దీప తమ్మ పిల్లలతో రండి. మీ పిల్లలేరమ్మా, రండి. పిల్లలు వచ్చి నలుగురు చక్కగా పరిశుద్ధ తండ్రి, దైవజనుల వెనకాల ఉండి వీరు కూడా ఎంతో పరిచయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వీరిద్దరూ కూడా ప్రభువా తల్లితో పాటు వారు తోడబుట్టిన నీ దాసుడితో పాటు వీరు కూడా పరిచర్యలో అప్పుడు ఎలా సహకరించారో దానియేలు అయ్య గారికి, అలాగే నీ దాసుడికి కూడా అలా సహకరిస్తూ ప్రభువా ఈ సేవలో వీరందరూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ దంపతులను దీవిస్తున్నాను. ఎవరు ఎదురాడని జ్ఞానం, బలము, శక్తి, ధైర్యం, కొలతలేని అభిషేకం ఇచ్చి నీ బిడ్డల్ని ప్రభా ఈ పరిచర్య వెనకాల వీరు కూడా మంచిగా ఉండాలని హృదయపూర్వకంగా నేను వీరిని దీవిస్తున్నాను. ప్రభువా వీరిద్దరూ కూడా నీ సంకల్పంలో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ దంపతులను ప్రేమించి ఇచ్చిన పిల్లల్ని యేసు నామములో దీవిస్తున్నాను. బాల్యం నుండి అన్ని రకాల తలాంతులు పిల్లలకి ఇచ్చి ప్రభువా తల్లిదండ్రులతో పాటు పిల్లలు నలుగురు నీ కొరకు వాడబడాలి ప్రభువా. అలాంటి అనుగ్రహం దయచేయండి. ఈ పిల్లలు స్టడీలో కూడా దీవించి ప్రభువా ఏ మాలిన్యం పిల్లలకు అంటకుండా కాపాడండి. ప్రతి మీటింగ్లో పిల్లలు కూడా నీ కొరకు ఒక సాధనాలుగా వాడబడేలాగా చేయండి. యేసు నామాన్ని అడుగుతున్నాం తండ్రి. దేవుడు మీకు అన్ని తలాంతులు ఇచ్చి సమృద్ధిగా ఈ రోజు నుంచే మిమ్మల్ని దీవిస్తున్నారు. ఆమేన్. అందరూ కూర్చోండి. చివరిగా కొన్ని మాటలయ్యాక మహాగణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా గత్యంత ప్రియులు, నీ దాసులు, క్రిస్టియన్సులు, దానియేలు గారి యొక్క కుటుంబం కొరకు, సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు, దైవజనుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క వాదార్పు కూడుకుని బట్టి వందనాలు. అనేకమైన వారు నీ దాసుని కొరకు అనేక విషయాలు జ్ఞాపం చేశారు. దైవజనులు సుధాకర్ గారి ద్వారా అనేకమైన మాటలు మాతో మీరు మాట్లాడారు. ఇగో ప్రభు వారి కుటుంబాన్ని, ప్రాముఖ్యముగా వారి కుమారుడు గిరీష్ గారు, వారి భార్యను నీ దాసుని ద్వారా అభిషేకించి ఈ పరిచర్య ఇక ముందుకు కొనసాగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా ఈ పరిసర ప్రాంతీయ ప్రజలను
నీ దాసుని ద్వారా ఇంకా బలపరిచి దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నైనా దైవ సేవకులందరిని బట్టి వందనాలు, దైవజనరాండ్రిని బట్టి వందనాలు, నైనా విశ్వాస బృందాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఇంకా నువ్వు గలముగా బలముగా రాబోయే రోజులలో నీ సేవలో ముందుగా సాగబడడానికి సహాయం దయచేసి నీ దాసుని రథ సాధనగా ఏర్పాటు చేసుకుని గిరీష్ గారి ద్వారా అద్భుతాలు జరిగించి, ఎందుకనగా ప్రభా ఇంతవరకు ఒట్టి మనిషిగా ఒట్టి సేవకుడికి మాత్రమే ఉన్నాడు. నీ దాసుని ద్వారా అభిషేకింపబడిన వాడు కనుక నీ అభిషేకంతో నింపారు కనుక ప్రభువా నిండారులైనటువంటి దీవెనలతో నింపి నాయనా ప్రార్థించడంలో, పాటలు పాడడంలో, నీ వాక్యమును బోధించడంలో, నాయనా ఆశీర్వదించడంలో ఘనమైనటువంటి నీ దాసునిగా ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రత్యేకముగా మీరు దీవించి ఆస్వాదించి బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నాయన ఈ ప్రాంతము చుట్టూను ఈ దేవాలయం చుట్టూ మీ దేవతల కాలు ఉంచి నడిపించుకొని మీరే ఘనత పొందమని మా యేసయ్య అతి మిక్కిలి శ్రేష్ఠమైన నామమును బట్టి ప్రార్థించడానికి జీవడుకొచ్చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రిని. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవ, దయగలిగిన మా పరలోక తండ్రి, అద్భుతమైన పరిచర్య చేసి మీ పిలుపు అందుకుని మీ పాదాల దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా దానియేలు గారిని బట్టి కృతజ్ఞతలయ్యా. విడబడిన కుటుంబానికి ఆదరణ, ధైర్యం, శక్తి, బలం, నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు ఈ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ రెక్కల్లో కాచి కాపాడండి, సంఘాన్ని కాపాడండి, కుటుంబాన్ని కాపాడండి. ఎంతమంది అయితే మునుపటి కంటే అధికమైన సంఖ్యలో ఇక్కడికి ప్రజలను తీసుకురండి, ఆత్మకార్యాలు జరిగించండి. మీరే ఇక్కడుండి బిడ్డలు నడిపించమని మీ పాద సన్నిధిలో ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామంలో వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మన పరమ తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిరంతర కృపా కనికరములు ఇప్పటి వరకు మనతోనే ఉండి మనల్ని నడిపించిన ఆ ప్రియ పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైన సన్నిధి, సహవాసం, సంతోషం, సమాధానం, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ ఈరోజు అభిషేకించబడిన దంపతులకి, ఈ సమయంలో పాలు పొందిన దైవ సేవకులకి, పెద్దలకి, ఈ సహవాసానికి, ఈ యొక్క ప్రదేశానికి, అలాగే ఇక్కడికి వచ్చే ప్రజలకి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు కూడా మరి యొక్క ఆదరణ కూడిక మరి జరిగించడానికి కుటుంబ సభ్యులు పీగన్నూరు మండల పాస్టల్ ఫెలోషిప్కి చక్కగా ఇచ్చి వారు ప్రోత్సహించారు. ఫెలోషిప్ తరపున కుటుంబానికి ప్రత్యేక వందనాలు. మరి ఈ కుటుంబానికి పీగన్నూరు మండల పాస్టల్ ఫెలోషిప్ ఎప్పుడు సహకారంగా, ప్రోత్సాహకరంగా ఏ విషయంలోనైనా మరి ముందుంటామని ఫెలోషిప్ తరపున మేము కుటుంబానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి చక్కగా ఈరోజు అన్ని మండలాల నుంచి చాలామంది దైవజనులు వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి నూతనముగా అభిషేకించబడినటువంటి దైవజనులు గిరీష్ గారు, పిలుపు గారు మరి ఈ సమయంలో వందన సమర్పణతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను ఎంతగానో ప్రేమించి దైవజనులు వచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉంటామని అనుకోలేదు. నాన్నగారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు, కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అంత ఆరోగ్యంగా ఉన్నారు. అయితే దేవుడు మరి ఆయన ప్రేరేపణ ఎలా ఉందో, ఆయన ప్రణాళిక ఎలాగుందో అయితే మరి మనకు తెలియదు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రతి దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.
అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అనిల్ వాళ్ళ బృందానికి, అలాగే మ్యూజిక్ వారి బృందానికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, ప్రొజెక్టర్ డిస్ప్లే చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామస్తులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో అన్ని విషయాల్లోనూ సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రార్థనా పరులకి, విశ్వాసులందరికీ నేను కోరుకునేది ఒకటే, నా కోసం మీరు ప్రార్థన చేయాలి. మనం ఇదివరకు ఏ విధంగా అయితే మీరు మాకు సహకరించారో ప్రార్థన విషయాల్లో అన్ని విధంగానే ఇప్పుడు కూడా నాకు సహకరించాలని మీ అందరినీ ప్రభు పేరట కోరుకుంటున్నాను. యథావిధిగా ప్రతిరోజు ప్రార్థనకి ప్రార్థనా పరులందరూ రావాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా కోసం, మా అమ్మగారు ఆరోగ్యం కోసం, అలాగే మా అందరి కుటుంబం కోసం మీరు నిత్యం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరి ముఖ్యంగా పీపీఎఫ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నాకు ఇంతగా సహకరించి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. అలాగే దైవజనులు సుధాకర్ అయ్య గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ప్రేరేపణతో వారు నన్ను అభిషేకించారు. వారు అమ్మగారికి ప్రేరేపించినట్టు నేను వారు ఏ విధంగా అయితే హెచ్చరించారో అట్టి విధంగానే నేను దేవుని పట్ల ఉంటూ దేవుని యందు భయభక్తులు కలుగుతూ సేవ ముందుకు సాగిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేశారు. నాన్నగారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఎప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు. దాన్ని బట్టి అంత ప్రేమ మళ్ళీ తిరిగి దేవుడు నాలో పెట్టేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయాలి. నేను కూడా ఆయన బాటల్లోనే నడుచుకుంటాను, ఆయన బోధల్లోనే నేను నడుచుకుంటాను. ఏ విధంగా దేవుడు ఆయన నడిపించారో నేను దేవుడిని కూడా అదే అడుగుతున్నాను. అట్టి విధంగానే నన్ను నడిపించమని దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా థామస్ గారి కుటుంబానికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా బంధుమిత్రులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మమ్మల్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు మాతో ఉంటూ ప్రతి విశ్వాసి, అలాగే ప్రార్థనా పరులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో మాకు తోడుగా ఉండి మా కుటుంబాన్ని ఎంతో ఆదరించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు భోంచేసి వెళ్ళాలని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా అశోక్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాన్నగారు ఉన్నప్పుడు మీరందరూ ఏ విధంగా అయితే సహకరించారో ఇప్పుడు కూడా నాకు అట్టి విధంగానే మీరు సహకరించాలని మిమ్మల్ని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.